కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఆ మార్పే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణమవుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుంది. గతంతో పోల్చుకుంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోకి చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలను తలదన్నేలా సర్కారు బడుల్లో పెరుగుతున్న పిల్లల అడ్మిషన్లపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. కాలం మారింది. ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువ చూపించే ప్రజలందరూ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద మక్కువ చూపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే పిల్లల జనాభా ఏదైతే ఉందో అది అధికంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కొనసాగుతున్నాయి. అసలు ఈ సంవత్సరం సమ్మర్లో ఎలాంటి అడ్మిషన్స్ కొనసాగినాయి, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారో తెలియాలంటే మా వైకేటీవీ స్టోరీ చూడాల్సిందే. కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందంటే చాలు ప్రైవేటు పాఠశాలల అడ్మిషన్లకు సంబంధించిన హోర్డింగులు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, టీవీ యాడ్స్ కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక సీన్ రివర్స్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల యాడ్స్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమం విజయవంతమవుతుంది. విద్యాశాఖ అధికారులు, టీచర్లు బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించేలా చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యాయులు ఇచ్చిన భరోసా, ప్రభుత్వ పథకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వ బడిలో చేర్పించండి, మీ పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వయంగా వీధులెక్కారు. 10th టాపర్లు, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ విజేతల ఫోటోలతో ఊరూరా ఫ్లెక్సీలు వేశారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలంటే మౌలిక వసతులు లేకపోవడం, పడిపోతున్న అడ్మిషన్లు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతుంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు కూడా ఊహించని విధంగా ప్రభుత్వ బడులు దూసుకెళ్తున్నాయి. ఏటా జూన్ నెల వచ్చిందంటే చాలు తమ స్కూల్ ప్రత్యేకతలు ఇవేనంటూ ప్రైవేటు యాజమాన్యులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆ వంతు ప్రభుత్వ పాఠశాలలు అందుకున్నాయి. మేము సాధించాం, కార్పొరేట్ కంటే తక్కువేం కాదు అంటూ స్కూళ్ల గేట్ల వద్ద ప్రధాన కూడల్లో డిజిటల్ ఫ్లెక్సీలు వేస్తూ ప్రచారం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఈ సుధాకర్, ఎంఏఓ విసనపేట మండలం. మా మండలంలో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చక్కగా రోల్ పెరగటం అనేటువంటి జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో 275 అడ్మిషన్స్ మేము చేర్చుకోవటం అనేటువంటిది జరిగింది ఆల్ ఓవర్ ది మండల్. మాకు 60 పైన స్కూల్స్ ఉన్నాయి. 51 ప్రైమరీ స్కూల్స్, 9 హై స్కూల్స్ ఉన్నాయి. అలాగే మాకు మండలంలో ఉన్నటువంటి హై స్కూల్స్లో కూడాను మంచి ఉత్తమ ఫలితాలు రావటం అనేటువంటి జరిగింది. విసనపేట జెడ్పీ హై స్కూల్ ప్లస్గా ఉన్నతీకరించబడింది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా అద్భుతమైన మౌలిక వసతులతో సర్కారు బడులు కార్పొరేట్ శోభను సంతరించుకున్నాయి. ప్రతి పాఠశాలలోనూ అత్యాధునిక కంప్యూటర్ ల్యాబులతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబులను ఏర్పాటు చేశారు. గతంలో కేవలం పుస్తకాల్లోని బొమ్మలకే పరిమితమైన సైన్స్ ప్రయోగాలను ఇప్పుడు విద్యార్థులు స్వయంగా ల్యాబుల్లో ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటున్నారు. స్మార్ట్ క్లాస్ రూమ్లు, ఇంగ్లీష్ మీడియం బోధనతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను సైతం ప్రభుత్వ బడులు ఆకర్షిస్తున్నాయి. నమస్తే, నేను విజయవాడ రూరల్ మండలంలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా చేస్తున్నాను. ఈ అకాడమిక్ ఇయర్ మన టీచర్లు మేము ఎండల్లో కూడా ఎండల్లో తిరిగి ఓన్లీ ఫస్ట్ క్లాస్లో మన స్కూల్లో 74 మంది ఆన్లైన్ చేసామండి. అలాగే 30 మంది పిల్లల్ని, కాన్వెంట్ పిల్లల్ని మా స్కూల్కి బిల్డింగ్ ఇచ్చారు. వాళ్ళకి మనం ఆన్లైన్ చేసాము. కాకపోతే ఆ తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ పెట్టున్నామండి, ఆ ఫీజులు సెటిల్ అయిన తర్వాత తీస్తామంటున్నారు. ఈసారి దాదాపు 150 మంది టార్గెట్ ఇచ్చారు. నాకు 120 మంది వరకు దాదాపు కాన్వెంట్ పిల్లలతో సహా ఫస్ట్ క్లాస్ ఏజ్ ఉన్న వాళ్ళని 74, మిగతా పిల్లలు 2 నుంచి 5వ తరగతి వాళ్ళు మిగతా పిల్లలండి. దాదాపు 130 మంది పిల్లలతో అడ్మిషన్ ఈ సంవత్సరం జరిగింది.
కార్పొరేట్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు వసూలు చేసి తక్కువ జీతాలకి అనుభవం లేని టీచర్లతో చదువు చెప్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత అర్హతలు, ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు బోధిస్తారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు అంత అద్భుతంగా వస్తున్నాయని డీఈఓ చంద్రకళ తెలిపారు. ఎన్ఎంఎంఎస్ లాంటి జాతీయ స్కాలర్షిప్ పరీక్షల్లో సర్కారు బడులు పిల్లలు వందల సంఖ్యలో ఎంపికవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించడానికి బడిబాట ప్రచారం చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం ముఖ్యంగా మన ఎన్టీఆర్ జిల్లాలో అంటే ఇంతవరకు కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇంత మంచి మార్క్స్ వచ్చాయి, ఇట్లా మనం చెప్పుకునే పరిస్థితి ఉండింది. కానీ ఈ సంవత్సరం మన ఎన్టీఆర్ జిల్లాలో వచ్చినటువంటి ఫలితాలను అనాలిసిస్ చేసుకుంటే మరి 10వ తరగతిలో మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయి 595, 593, 591, 595 అంటే 72% మంది 500 మార్కులు దాటి సాధించడంతో పాటు మరి ఈ సంవత్సరం మరి జిఎఫ్ఎల్ఎల్లో కూడా ఆల్మోస్ట్ మనము 80% వరకు అచీవ్ అవ్వడం అనేది, అంటే ప్రైమరీ స్కూల్లో కూడా మరి క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చి మోడల్ ప్రైమరీస్లో కూడా మనము అంటే పిల్లవాడి యొక్క లెర్నింగ్ లెవెల్కి దిగి మరి మనం టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనే విషయాన్ని మరి ఇక్కడ తెలియచేస్తూ మరి ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు యాక్చువల్గా మన స్కూల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది పేరెంట్స్కి చాలా వరకు ఇంకా అవగాహన అనేది కలగటం లేదు. మరి ఈ సంవత్సరం మరి ప్రతి ఒక్క పేరెంట్ని కూడా టచ్ చేసాము. ఇప్పుడు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా మా పాఠశాల, మన ప్రభుత్వ పాఠశాలకు రండి, వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది ఒక్కసారి చూడండి, చూసి దానిపైన మీకు అప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ప్రైవేట్ స్కూళ్లలో వేల రూపాయల ఫీజులు కట్టలేక సతమతం అయ్యేవారమని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనతో పాటు మౌలిక వసతులు మెరుగవడంతో తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పిస్తున్నామని పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ప్రభుత్వ విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతుంది. కార్పొరేట్ పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ పేద మధ్యతరగతి పిల్లల భవిష్యత్తుకు సర్కారు బడులు బంగారు బాటలు వేస్తున్నాయి.